జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను దాడులు చేసిన వారికి వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారికి వెంటనే దాడిని జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల మీద దాడిని జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల మీద దాడిని జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే మిత్రులారా, ఈరోజు మన సాటి మిత్రుడు సాటి పాత్రికేయుడిపై మరి కొంతమంది దుర్మార్గులు అక్రమ దాడులు చేసి జర్నలిస్టుల గొంతును నొక్కిన నేపథ్యంలో మరి ఈరోజు దమ్మపేటలో ఉన్నటువంటి మనం జర్నలిస్టు అందరం కలిసి మరి ఐక్యతగా ఈ కార్యక్రమంలో మరి ఈ దాడిని ఖండిస్తూ మనం చేసినటువంటి ఈ పోరాటానికి మరి క్లబ్లకు అతీతంగా ఒక జర్నలిస్ట్ అయి ఉంటే చాలు, ఇప్పుడే కాదు ఏ సమస్య వచ్చినా కూడా ఆ క్లబ్ ఈ క్లబ్ అనే సంబంధం లేదు. జర్నలిస్టుకి ఎవరికి అన్యాయం జరిగినా, జర్నలిస్టుపై ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరిగినా అందరం కలిసి ఐక్యంగా పోరాటమే జర్నలిస్ట్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా జర్నలిస్ట్ అనేవాడు ముందుండి సమస్యల పరిష్కారం ముందు తీసుకెళ్లాలనేది మన నినాదం. కాబట్టి మిత్రులందరూ కలిసి వచ్చినా చాలా సంతోషం. అదేవిధంగా ఈనాడు మన యొక్క జర్నలిస్టుపై మరి దాడిని నిర్వహించినటువంటి వారిని వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారిని వెంటనే శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలని మనం డిమాండ్ చేస్తూ ఈరోజు మరి స్థానిక తహసీల్దార్ గారికి దాడులు చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే